ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్, సిసోదియాలను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ప్రజా ప్రతినిధులను విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని గత నవంబర్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, సిసోదియాల విచారణకు అనుమతి కోరుతూ గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. ఇందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఈడీ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా కేంద్ర హోంశాఖ కూడా ఇద్దరి విచారణకు అనుమతించింది. త్వరలో మాజీ సీఎం, డిప్యూటీ సీఎంలను ఈడీ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. నూతన మద్యం విధానంపై నమోదు చేసిన కేసులో గతంలోనే కేజ్రీవాల్, సిసోదియాలను ఈడీ అరెస్టు చేసింది. సీబీఐ కూడా వారిపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుంది. వారిద్దరికీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను ఆతిశీకి అప్పగించారు.